లాస్ట్ క్లాస్‌లో ఇక్కడ అబ్రప్ట్‌గా మనం వదిలేసాం. బికాస్ ఆఫ్ సమ్ వాట్ ఈస్ దిస్ టెక్నికల్ ఇష్యూ. బట్ యెస్, లెట్ అస్ మూవ్ ఫార్వర్డ్. నౌ ఇది ఒకసారి డిస్కస్ చేద్దామా? చక్ 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 ఫాస్ట్‌గా. గ్యాసెస్ అనేటివి ఇన్ లిక్విడ్స్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సాల్యుబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. రైట్? టెంపరేచర్‌తో ఎట్లా డిపెండ్ అవుతుంది? టెంపరేచర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, బికాజ్ గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈజ్ ఎగ్జోథర్మిక్, అప్పుడు సాల్యుబిలిటీ అనేది తగ్గుద్ది. రైట్? ఇదొకటి మనకు తెలుసు. నెక్స్ట్ ప్రెషర్ ఎట్లా అవుతుంది? ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. ప్రెషర్ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ కూడా పెరుగుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సాల్యుబిలిటీ, ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సాల్యుబిలిటీ, టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, బికాస్ టెంపరేచర్ అండ్ సాల్యుబిలిటీ ఆర్ వాట్ ఇస్ దిస్ ఎగ్జోథర్మిక్. ఇది గ్యాసెస్ ఇన్ లిక్విడ్లో మాత్రమే. ఇంతవరకు తెలుసుకున్నామా? అయిపోయింది. నెక్స్ట్ ఓకే, సి ట్రూ సొల్యూషన్. ట్రూ సొల్యూషన్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని పదాలు చాలా ఇంపార్టెంట్, అవి మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ట్రూ సొల్యూషన్ ఫస్ట్. ఇది ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్? ఇట్ ఈస్ అ హోమోజీనియస్ సొల్యూషన్. అంటే రెండు ఎలిమెంట్సే ఉంటాయి, ఒక సొల్యూట్, ఒక సాల్వెంట్. ట్రూ సొల్యూషన్ ఈజ్ అ హోమోజీనియస్ సొల్యూషన్. ఈ సొల్యూషన్లో సొల్యూట్ అనేది ఒకటి ఉంటుంది. దాని సైజ్ ఎలా ఉంటుంది అంటే లెస్ దాన్ 10⁻⁻⁹ మీటర్ ఉంటుంది. అదే ట్రూ సొల్యూషన్. ఇలా ఇంత తక్కువ సైజ్ ఉన్నందుకు దీస్ వాట్ ఇస్ దిస్ మాలిక్యూల్స్ కెనాట్ బి డిస్టింగ్విష్డ్ ఈవెన్ అండర్ అ మైక్రోస్కోప్. రైట్? సొల్యూట్ పార్టికల్స్, సాల్వెంట్ పార్టికల్స్ అనేటివి, ఇవి సొల్యూట్, ఇవి సాల్వెంట్ అనేసి మనము వేరు చేసి చూడలేము, ఈవెన్ యూజింగ్ అ మైక్రోస్కోప్. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్, సోడియం క్లోరైడ్ ఇన్ వాటర్, ఉప్పు నీటిని మనము ట్రూ సొల్యూషన్ అనాలి, బికాస్ ద సొల్యూట్ పార్టికల్స్ సైజ్ ఇస్ లెస్ దాన్ 10⁻⁹ మీటర్స్. ఈ 4-5 పదాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. చెక్, దట్స్ ఇట్. సస్పెన్షన్స్, ఇదేమో హోమోజీనియస్ సొల్యూషన్, ట్రూ సొల్యూషన్. కానీ సస్పెన్షన్స్ అనేటివి హెటిరోజీనియస్ సొల్యూషన్స్. అండ్ వీటి యొక్క సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది మోర్ దాన్ 10⁻⁻6 మీటర్స్ ఉంటుంది. 10⁻⁻6 మీటర్స్. అండ్ ఇవి వాట్ ఇస్ దిస్ మోర్ దాన్ 10⁻⁻6 మీటర్స్ ఉన్నందుకు, కొద్దిగా లార్జర్ పార్టికల్స్ ఉన్నందుకు, దీస్ ఆర్ విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐ, ఆర్ కనిపించలేదన్నా ఒకసారి మైక్రోస్కోప్లో చూసినా కూడా కనపడిపోతుంది. ఓకే, దట్స్ ఇట్. ఇవి సస్పెన్షన్స్. నెక్స్ట్ కొల్లాయిడల్ సొల్యూషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కొల్లాయిడల్ సొల్యూషన్ అని అంటే ఇట్ ఈస్ ఆల్సో అ హెటిరోజీనియస్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఇస్ అ హెటిరోజీనియస్ సొల్యూషన్. ఈ హెటిరోజీనియస్ సొల్యూషన్లో వాట్ ఇస్ దిస్ డిస్పర్స్డ్ ఫేస్. ఈ డిస్పర్స్డ్ మీడియం నెక్స్ట్ వస్తుంది. డిస్పర్స్డ్ ఫేస్ ఆర్ సొల్యూట్ అని గుర్తుపెట్టుకోండి. దట్ ఆ సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది మనం చూసాం 10⁻⁹ అనేది, దాని నుంచి 10⁻⁻6 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవేమైపోతాయంటే ఈ కొలాయిడల్ పార్టికల్స్ అనేటివి ఒక పేపర్ తీసుకుంటే, ఆ పేపర్ వాట్ ఇస్ దిస్ పేపర్ లోపల నుంచి వెళ్ళిపోతాయి. ఇట్లా పేపర్ పెట్టాము, ఆ పేపర్ మీదకి కొలాయిడల్ సొల్యూషన్ మనం పంపించామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఈ కొలాయిడల్ పార్టికల్స్ అనేటివి దే కెన్ పాస్ త్రూ ద ఆర్డినరీ ఫిల్టర్ పేపర్, బట్ దే కెనాట్ పాస్ త్రూ అన్ యానిమల్ మెంబ్రెయిన్. ఒక యానిమల్ మెంబ్రెయిన్ లోపల నుంచి పాస్ కాలేవు, బట్ ఒక పేపర్ తీసుకుంటే అందులోంచి వెళ్ళిపోతాయి. ఏవి? ఈ కొలాయిడల్ పార్టికల్స్ ఏవైతే కొలాయిడల్ సొల్యూషన్లు ఉంటాయో, వాటి సైజ్ అయితే 10⁻⁹ టు 10⁻⁶ మీటర్స్ ఉంటుందో. నౌ అలాంటివి ఏవి ఉంటాయి? మిల్క్, గమ్, బ్లడ్, ఇంక్ ఎట్సెట్రా. ఇవన్నిటిని నేకెడ్ ఐతో మనం చూడలేము, కానీ ఒక అల్ట్రా మైక్రోస్కోప్ యూజ్ చేస్తే చూడగలం ఈ కొలాయిడల్ పార్టికల్స్ని. రైట్? కొలాయిడల్ సొల్యూషన్లో కొలాయిడల్ పార్టికల్స్ గురించే డిస్కస్ చేసాం. నెక్స్ట్ డిస్పర్షన్ సిస్టమ్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్ అండోయ్. నెక్స్ట్ డిస్పర్షన్ సిస్టమ్. ఈ డిస్పర్షన్ సిస్టమ్ గురించి ఫస్ట్ చెప్పుంటే బాగుండేది, బట్ ఎస్, ఇక్కడ చూడండి. ఫస్ట్ దీంట్లో డిస్పర్స్డ్ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది, డిస్పర్షన్ మీడియం అనేది ఒకటి ఉంటుంది. డిస్పర్షన్ మీడియంలోనే డిస్పర్స్డ్ ఫేజ్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుంటే చాలు. నౌ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ అ సబ్స్టెన్స్ దట్ డిస్ట్రిబ్యూట్స్ వెరీ స్మాల్ పార్టికల్స్ ఆఫ్ ఐదర్ సాలిడ్, లేదా డ్రాప్లెట్స్ ఆఫ్ లిక్విడ్, లేదా టైనీ బబుల్స్ ఆఫ్ గ్యాస్. అంతే కదా? సాలిడ్ అయితే స్మాల్ పార్టికల్స్ అంటాం, లిక్విడ్ అయితే డ్రాప్లెట్స్ అంటాము, అదే గ్యాస్ అయితే ఎయిర్ బబుల్స్ ఆర్ టైనీ బబుల్స్ అంటాం. ఇవి ఏం చేస్తాయి? డిస్పర్స్ చేస్తాయి. దేంట్లో ఏ మీడియంలో అయితే డిస్పర్స్ అవుతాయో ఆ మీడియంని డిస్పర్స్ ఆర్ డిస్పర్షన్ మీడియం అంటాం. ఏవైతే డిస్పర్స్ అవుతాయో, లైక్ ఐ టోల్డ్ యూ, ఈ సాలిడ్ పార్టికల్స్, స్మాల్ సాలిడ్ పార్టికల్స్ కానీ, లిక్విడ్ డ్రాప్లెట్స్ కానీ, బబుల్స్, గ్యాస్ బబుల్స్ కానీ, వీటిని డిస్పర్స్డ్ ఫేజ్ అంటాం. రైట్? డిస్పర్స్డ్ ఫేజ్ అంటాం. ఆ సబ్స్టెన్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో దాన్ని డిస్పర్స్డ్ ఫేజ్ అంటాం. దేంట్లో అయితే
డిస్పర్స్ అవుతుందో ఆ మీడియాన్ని డిస్పర్షన్ మీడియం అంటాం. అంతే. నెక్స్ట్ SOLS సోల్స్ అనంటే ఇవి కూడా కొలాయిడల్ సిస్టమ్సే. కొలాయిడల్ సొల్యూషన్స్ అనేటివి హెటిరోజీనియస్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ SOL కూడా కొలాయిడల్ సొల్యూషనే. ఎక్కడుంది? ఈ SOL కూడా కొలాయిడల్ సొల్యూషనే. అంటే సోల్ అనేది హెటిరోజీనియసా హోమోజీనియసా అని అడుగుతాడు. ఏం చెప్తారు? హెటిరోజీనియస్. ఇక్కడ ఈ S అంటే సాలిడ్. సాలిడ్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్ ఉంటుంది. లిక్విడ్ అనేది డిస్పర్షన్ మీడియం ఉంటుంది. అంటే లిక్విడ్లో సాలిడ్ కలుస్తుంది. అప్పుడు ఏదైతే కలుస్తుందో అదే డిస్పర్స్డ్ ఫేజ్. దేంట్లోకి అయితే కలుస్తుందో అదే డిస్పర్షన్ మీడియం. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది ఎందుకు ఉంది ఇక్కడ? ఓకే, ఇది వాట్ ఇస్ దిస్? ఏమంటాం? సొల్యూట్ సాల్వెంట్ గుర్తుందా? సొల్యూట్ అంటేనే డిస్పర్స్డ్ ఫేజ్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సో దట్ ఫస్ట్లో చదివేటప్పుడు ఈజీ అనిపిస్తుంది. సాల్వెంట్ ఇస్ డిస్పర్షన్ మీడియం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, రబ్బర్ గ్లౌస్ అనేటివి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం యూజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్. రైట్, ఈ రబ్బర్ గ్లౌసే సాల్స్. సాల్స్ అంటే లిక్విడ్లోకి సాలిడ్. అదే ఏరోజోల్ అంటే సింపుల్. ఇక్కడ వాట్ ఇస్ దిస్? గ్యాస్. చెప్తా చూడండి, ఇక్కడ గ్యాస్ అనేది డిస్పర్షన్ మీడియం. గ్యాస్లోకి ఐదర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ కలిస్తే అది ఏరోజోల్ అయిపోతుంది. ఏరోజోల్ అంటే కాన్స్టెంట్ ఏముంటుంది? డిస్పర్షన్ మీడియం. డిస్పర్షన్ మీడియం ఇస్ గ్యాస్. గ్యాస్లోకి ఐదర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ డిస్పర్స్డ్ ఫేజ్ లాగా యాక్ట్ అయితే దాన్నే ఏరోజోల్ అంటాం. రైట్. ఇప్పుడు చూడండి, ఈ ఏరోజోల్లో రెండు ఉంటాయి, అవునా కదా? గ్యాస్లోకి ఐదర్ సాలిడ్ కలవచ్చు లేదా లిక్విడ్ కలవచ్చు. సాలిడ్ కలిసిందనుకోండి దీన్ని స్మోక్ అంటాం. స్మోక్ అని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అట్లే ఇబ్బంది పెడతాం కదా. ఓకే, ఇప్పుడు చూడండి వాట్ ఇస్ దిస్? గ్యాస్ అనేది డిస్పర్షన్ మీడియం. రైట్, ఇందులోకి సాలిడ్ కలవచ్చు, లిక్విడ్ కలవచ్చు. సాలిడ్ కలిసిందనుకోండి, వెయిట్ అ మినిట్, ఇంతవరకు ఓకే. సాలిడ్ కలవచ్చు, లిక్విడ్ కలవచ్చు. సాలిడ్ కలిసిందనుకోండి దాన్ని ఏమంటాం? స్మోక్ అంటాం. ఇంత గుర్తుపెట్టుకోండి. లిక్విడ్ కలిసిందనుకోండి దాన్నే ఫాగ్ అంటాం. అదే ఇచ్చారు ఇక్కడ, అదే ఇచ్చారు చూడండి. కాబట్టి ఏరోసోల్ అనేది డిస్పర్షన్ మీడియం గ్యాస్. నెక్స్ట్ సాలిడ్ ఆర్ లిక్విడ్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్. వెరీ గుడ్. స్మోక్ ఎగ్జాంపుల్, డిస్పర్స్డ్ ఫేజ్ అనేది సాలిడ్, అదే కదా. ఎస్ ఫర్ స్మోక్, ఎస్ ఫర్ సాలిడ్, అది డిస్పర్స్డ్ ఫేజ్. కానీ డిస్పర్షన్ మీడియం ఇస్ గ్యాస్, అదే చూసాం, గ్యాస్. నెక్స్ట్ ఫాగ్. ఫాగ్లో డిస్పర్స్డ్ ఫేజ్ ఇస్ లిక్విడ్, అదే కదా, లిక్విడ్ ఫాగ్. కానీ డిస్పర్షన్ మీడియం గ్యాసే. ఇదే ఏరోజోల్, అంతే. నోట్. ఈ నోట్లో ఏముంటుంది అంటే సింపుల్, డిస్పర్షన్ మీడియం అనేది వాటర్ లేదా ఆల్కహాల్ లేదా బెంజిన్, ఇవి మూడు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ డిస్పర్షన్ మీడియంని దీన్ని ఏమంటాం? ఆక్వాసాల్. వాటర్ ఉంటే ఆక్వాసాల్, ఆల్కహాల్ ఉంటే ఆల్కోసాల్, ఆర్ బెంజిన్ ఉంటే బెంజోసాల్ అని రెస్పెక్టివ్లీ మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటాం దీనికి. ఓకే, ఫోమ్. ఫోమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో అ కొల్లాయిడల్ సొల్యూషన్. ఫోమ్ అనేది కూడా ఇక్కడ రెస్పెక్టివ్లీ అంటే ఏంటి? జస్ట్ కొంత వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తా. వాటర్ ఉంటే ఫస్ట్ వాటర్ ఉంది కాబట్టి దీన్నే ఆక్వాసాల్ అంటాం, ఫస్ట్ వచ్చేదాన్ని. సెకండ్ ఆల్కహాల్ ఉంది కాబట్టి సెకండ్ టైం వచ్చేదాన్ని ఆల్కహాల్ అంటాం. దట్స్ ఇట్. అట్లా ఫోమ్ అనేది ఇట్ ఈస్ ఆల్సో అ కొల్లాయిడల్ సొల్యూషన్, అంటే హెటిరోజీనియస్ సొల్యూషన్. ఇక్కడ డిస్పర్స్డ్ ఫేజ్ ఏంటి? గ్యాస్. డిస్పర్షన్ మీడియం ఏంటి? లిక్విడ్. ఫోమ్ అంటే ఏంటి? నురగలో ఏం ఎక్కువ ఉంటుంది? నీళ్లు. అందుకే డిస్పర్షన్ మీడియం ఇస్ నీళ్లు. అందులో గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఎయిర్ బబుల్స్, అదే డిస్పర్స్డ్ ఫేజ్, గ్యాస్. బ్రౌనియన్ మూమెంట్ అని అంటే ఏం లేదు, మళ్ళీ కొలాయిడల్ పార్టికల్స్ ఉన్నాయి. అంటే హెటిరోజీనియస్ సొల్యూషన్, అంటే 3 అంతకంటే ఎక్కువ పార్టికల్స్ ఉంటాయి. అందులో మనకు కంటిన్యూస్ జిగ్జాగ్ మూమెంట్ ఉంటుందన్నమాట. ఈ కొలాయిడల్ పార్టికల్స్ యొక్క జిగ్జాగ్ మూమెంట్, ఆ జిగ్జాగ్ మూమెంట్నే మనం బ్రౌనియన్ మూమెంట్ అని అంటాం. ఇది ఎందుకు అవుతుంది అని అంటే, ఈ ఏవైతే డిస్పర్స్డ్ ఫేజ్ ఉంటాయో సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్, ఇవి అన్ఈక్వల్గా ఒకటి మీద ఇంకొకటి దాన్ని బొంబార్డ్ చేసుకుంటాయి. అందువల్ల వెలాసిటీ డిఫరెన్సెస్ అండ్ జిగ్జాగ్ మూమెంట్ ఉంటుంది. అలా మూమెంట్ ఉంటుందని చెప్పేదే బ్రౌనియన్ మూమెంట్, అంతే. సి హౌ ఈజీ ఇట్ ఈస్. నౌ ఇక్కడ చూడండి, టిండాల్ ఎఫెక్ట్ అని అంటే ఏం లేదండి, ఒక బీమ్ ఆఫ్ లైట్ అనేది మీరు కొల్లాయిడల్ సొల్యూషన్లో పంపిస్తారు. అగైన్ కొల్లాయిడల్ సొల్యూషన్, హెటిరోజీనియస్ సొల్యూషన్, 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులోకి ఒక లైట్ అనేది బీమ్ ఆఫ్ లైట్ పంపిస్తే అదేమైపోతుంది? స్కాటర్ అయిపోతుంది. దిస్ ఇస్ స్కాటరింగ్ అయిపోతుంది. ఓకే, ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ అ టిండాల్ ఎఫెక్ట్. టిండాల్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే, ఒక లైట్ బీమ్ అనేది ఒక కొలాయిడల్ సొల్యూషన్లోకి పంపిస్తే స్కాటర్ అయిపోతుంది. ఆ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఫినామిననే టిండాల్ ఎఫెక్ట్ అంట, అంతే, ఇంకేం లేదు.
డయాలిసిస్ అంటే మీరు అనుకుంటున్న మెడికల్ టెర్మినాలజీలో డయాలిసిస్ కాదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ ద పార్టికల్స్ దట్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అ కొలాయిడల్ సొల్యూషన్. ఒక కొలాయిడల్ సొల్యూషన్ ఉంటుంది, అందులో 3 అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి లేదా, వాటిని సెపరేట్ చేసే పద్ధతిని డయాలిసిస్ అంటాం. ఓకే, రైట్. బై యూజింగ్ డిఫ్యూజన్ ఆఫ్ మిక్చర్ త్రూ యానిమల్ మెంబ్రెయిన్. ఒక యానిమల్ మెంబ్రెయిన్లోకి డిఫ్యూజ్ చేస్తే అవి వాటి కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్గా విడిపోతాయంట. అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ డయాలిసిస్. దట్స్ ఇట్. ఓకే. కోయాగ్యులేషన్ ఆర్ ఫ్లాక్యులేషన్. కోయాగ్యులేషన్ ఆర్ ఫ్లాక్యులేషన్ అని అంటే ఏం లేదండి, ఇక్కడ ఈ కొలాయిడల్ సొల్యూషన్లో కొలాయిడల్ పార్టికల్స్ ఉంటాయి కదా, దీస్ విల్ బి ఐదర్ పాజిటివ్లీ చార్జ్డ్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్. ఒకటి పార్టికల్స్ అనేటివి ఈ కొలాయిడల్ సొల్యూషన్లో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తామో, ఓకే, వెన్ అన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ యాడెడ్ టు దిస్ కొలాయిడల్ సొల్యూషన్, అప్పుడు ఏమైపోతుంది, పాజిటివ్లీ చార్జ్డ్ ఉంటాయి, నెగటివ్లీ చార్జ్డ్ ఉంటాయి. రైట్. పాజిటివ్లీ చార్జ్డ్ అంటే ఎలక్ట్రాన్స్ ఏదైతే ఇస్తారో వాళ్ళు పాజిటివ్లీ చార్జ్ అవుతారు, ఇచ్చేవాళ్ళే కదా పాజిటివ్, కాబట్టి ఇచ్చేవాళ్ళు పాజిటివ్ చార్జ్, తీసుకునే వాళ్ళు నెగటివ్లీ చార్జ్డ్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ వేస్తారో దాంట్లో కూడా పాజిటివ్ నెగటివ్ ఉంటాయి, అప్పుడు ఏమైపోతుంది, ఈ పాజిటివ్లీ చార్జ్ టేకప్ అంతేలేండి. ద పార్టికల్స్ ఇన్ కొలాయిడల్ సొల్యూషన్ ఇవేం చేస్తాయి, ఈ పాజిటివ్ కాస్త నెగటివ్ని అట్రాక్ట్ చేస్తుంది, నెగటివ్ కాస్త పాజిటివ్, వైస్ అవర్స్. అట్లా అట్రాక్ట్ చేసేసి ఈ యాడెడ్ ఎలక్ట్రోలైట్ చేసి ఏం చేస్తుంది అంటే ఈ మొత్తం కొలాయిడల్ సొల్యూషన్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. ఆ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కోయాగ్యులేషన్. రైట్. ద అయాన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద న్యూట్రలైజేషన్ ఆఫ్ చార్జ్ ఆన్ కొలాయిడల్ పార్టికల్స్ ఈజ్ వాట్ కాల్డ్ కోయాగులేటింగ్ అయాన్ ఆర్ ఫ్లాక్యులేటింగ్ అయాన్. అండ్ దిస్ ఇస్ కాల్డ్ కోయాగులేషన్. కోయాగులేషన్ అంటే ఏం లేదు, కొలాయిడల్ సొల్యూషన్ని న్యూట్రల్ చేసే పద్ధతిని కోయాగులేషన్ ఆర్ ఫ్లాక్యులేషన్ అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రోఫోరోసిస్ ఆర్ ఎలక్ట్రోఫోరోసిస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎలక్ట్రోఫోరోసిస్ అంటే ఏం లేదు, యాజ్ వి డిస్కస్డ్ ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ కొలాయిడల్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఈ కొలాయిడల్ పార్టికల్స్ అనేటివి ఎప్పుడైతే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తారో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెగటివ్ అయాన్స్ ఉంటాయి. రైట్. ఈ పాజిటివ్ అయాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ కొలాయిడల్ పార్టికల్స్ అనేటివి క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి. రైట్. నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి యానోడ్ దగ్గరికి వెళ్తాయి. ఈ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ స్ప్లిట్టింగ్ అప్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోఫోరోసిస్. నౌ ఇఫ్ యూ ఆర్ జెన్యున్ యూ మైట్ బి నోయింగ్, ఇక్కడ పాజిటివ్లీ చార్జ్డ్ అంటే ఏవైతే మీకు హెల్ప్ చేస్తున్నా, క్వశ్చన్ అడుగుతున్నా కానీ హెల్ప్ చేస్తా. వాట్ ఇస్ దిస్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ కొలాయిడల్ పార్టికల్స్ అనేటివి క్యాథోడ్ దగ్గరికి ఎందుకు మూవ్ అవుతాయి, అసర్షన్, రీజనింగ్ ఇట్లాంటివి కూడా అడుగుతాడు. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈ పాజిటివ్లీ చార్జ్డ్ కొలాయిడల్ పార్టికల్స్ అనేటివి క్యాథోడ్ దగ్గరికి ఎందుకు మూవ్ అవుతాయి, నెగటివ్లీ చార్జ్డ్ కొలాయిడల్ పార్టికల్స్ అనేటివి యానోడ్ దగ్గరికి ఎందుకు మూవ్ అవుతాయి? డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. నాకు తెలిసి ఇలాంటివి మీరు స్కిప్ చేస్తారు, ఇలాంటివి ఎగ్జామ్ దగ్గరకు వస్తాయి, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే.